సరే ఈ రోజున ఈ విగ్రహ రాజకీయాన్ని ఎలా చూడాలి? కేవలం పేరు తీసేస్తే అదేదో నిజంగానే జాతిపిత పేరుని తొలగించారు అన్న సందర్భంగా, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహానికే ఏదో అవమానం జరిగిపోయే విధంగా ఈ రోజున వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళు కూడా ప్రతిపక్ష కార్యాలయాల మీద దాడులు చేసిన నిందితులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున వచ్చి బయటకు వచ్చి అన్యాయం జరిగిపోయిందని చెప్పడానికి ఎలా చూడాలి సార్? గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దళితులకు జరిగిన అన్యాయం మరి ఏ ప్రభుత్వంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అన్యాయంగా ఎన్నో అక్రమ హత్యలు, మళ్ళీ వాళ్ళు రోడ్డుకి ఇడ్చి డాక్టర్ని కానీ ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేశారు. అలా చూసుకుంటూ పోతే రాక్షస పాలన అనేది గత ప్రభుత్వంలో జరిగింది. అప్పుడు వాటి విషయమై ఏ ఒక్క ఎస్సీ లీడర్ కానీ ఏ ఒక్క మినిస్టర్లు కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఒక పక్క దళితుల పథకాలన్నీ తీసేసి దళితులకు రావాల్సినటువంటి సబ్సిడీ నిధులను దారి మళ్ళించి, అలాగే మాకున్నటువంటి విదేశీ విద్యా విధానాన్ని తీసేసి అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లు తీసేసి ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకి గత ప్రభుత్వ హయాం అంతకుముందు ఉన్నటువంటి పథకాలన్నింటినీ బేషరతుగా రద్దు చేసి దళితులను మభ్యపెట్టడానికి ఈ 405 కోట్లతో ఈ విగ్రహాన్ని నిర్మించాడు. అది డైవర్ట్ చేయడానికి ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. కానీ మేము స్వాగతించాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దైవాత్మ సంబుతుడు కాబట్టి మేము స్వాగతించాం. ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నప్పటికీ మేము వదిలేశాం. కానీ ఆయన శిలాఫలకం మీద ఆ పేరుని మేము అప్పుడు అంగీకరించలేదు, ఇప్పుడు అంగీకరించలేదు. అంబేద్కర్ గారి పేరుని ఆమూలక పెట్టేసి సెంటర్లో ఆయన పేరు వచ్చేలా చూసుకొని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శిలాఫలకాలు మేము ఉంటాయి. కానీ ఇలా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీరు చూస్తే పేర్లు ఎక్కడా లేవు. ఆయన అంబేద్కర్ గారికి సమానంగా అదే వరుసలో పెట్టుకోవడానికి ఆయన అర్హత కలిగిన వాడు కానే కాదు. మా దళితులకు ఉన్న పథకాలన్నీ తీసేసి నిస్సిగ్గుగా కేవలం పేరు ప్రచారం కోసం ఆయన ఈ పాస్ పుస్తకాల మీద ఫోటోలు ఆ బళ్ళల్లో, నాకు తెలిసి ఈసారి గవర్నమెంట్ వచ్చి ఉంటే స్కూల్ విద్యార్థుల పుస్తకాల్లో ఆయన జీవిత చరిత్ర కూడా వేసుకునేవాడేమో అని నేను అనుమానిస్తున్నా. అంత పిచ్చి ఆయనకి. ఆఖరికి ఎలా ఉందంటే పరిస్థితి, జనాలందరూ చేదరించుకొని ఇక నువ్వు అవసరం లేదని తీర్పిచ్చినప్పటికీ కూడాను ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతాడు, 965 మంది సెక్యూరిటీ కావాలని అడుగుతాడు. ఇప్పుడు ఏమైందంటే ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు, జనాల్లోకి వచ్చినా పెద్దగా స్పందించడం లేదు. కాబట్టి ఏదో విధంగా నేను జనాల్లో నోట్లలో నానాలి, లేదంటే నా మనుగడ ఉండదు అనే భావించి విద్వేషాలని రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టాలని ఈ యొక్క ఓదార్పు యాత్రల పేరుతో జనాలందరిలో ఒక ఉద్వేష భావాలని రెచ్చగొడుతూ ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగా ఎలా అయినా సరే ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేయాలి, అది ఎవరు పట్టించుకోవట్లేదు. నేనే చేయాలన్నట్టుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలనే ఎవరినో ఉసిగొలిపి ఇది పడేయించారని మేము బలంగా నమ్ముతున్నాం. ఏదేమైనప్పటికీ ఎవరు పడేసినా మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఆయన ఎలాగూ అర్హత లేనటువంటి వ్యక్తి అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా కోడికత్తి సీను కానివ్వండి, రాయి కానివ్వండి, మరి ఏవి తెలియకుండా ఈ రోజుకి ఆధారాలు లేకుండా చేశారు. అదేవిధంగా ఈరోజు ఎవరు పడేశారో ఆధారాలు లేకుండా ఉన్నట్టు మరి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం. ఇది కేవలం ఐడెంటిటీ క్రైసిస్తో ఉన్న జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగానే భావిస్తున్నాం తప్ప వేరే ఇదేమీ లేదు. ఎవ్వరు దీనికి ఏమంటారు బాధపడాల్సిన చింతించాల్సినంత అవసరం లేదు. బాబాసాహెబ్ గారు దళితుల పక్షాన ఉండే వ్యక్తి అయితే దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినప్పుడు కానీ, లేదా ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీని పక్కన తిరుగుతున్నప్పుడు కానీ, లేదా దళితుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఒక దళిత సోదరుని ట్రాక్టర్ కింద తొక్కిన ఘటనలో కానీ ఎందుకు సార్ అప్పుడు ఎందుకని ఆయన ఎంత రియాక్ట్ అవ్వలేదు? కేవలం ఆయన పేరు పెట్టుకుంటా మాత్రం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పనికొచ్చారంటారా? అదే సార్ మేము అనేది. ఇప్పుడు గతంలో సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలో ఒక దళితుడిని చంపేస్తే ఇప్పుడు కేసు కట్టలేనటువంటి పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు అంబేద్కర్ పేరు తీసేసినప్పుడు జరిగిన అల్లర్లో మొత్తం ఎస్సీల మీదే కేసులు పెట్టారు, కానీ ఆపోజిట్ వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇలా రాష్ట్రంలో చూసుకుంటూ పోతే ఎక్కడ దళితుడు ఒక కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ కానిటువంటి పరిస్థితి. ఎస్సీ అట్రాసిటీ పూర్తిగా రాష్ట్రంలో నిర్వీర్యం చేసిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. అలాగే దళితుల మీద కక్షపూరితంగా మరి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పాలించాడు. దాన్ని తీవ్రంగా దళితులు తిరస్కరించి ఆయన ఇంటికి పంపించారు. ఇప్పటికైనా నీ రాజకీయాలు మానేసి జనాల్లో నువ్వు ఆ ముసుగు తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు రాజకీయాలు చేస్తే నీకు మనుగడ ఉంటుంది. అంతేగాని ఈ విధంగా కుటిల రాజకీయాలు చేస్తే నీకు ఆల్రెడీ సమాధి జరిగింది, భూస్థాపితం అయిపోతావు వచ్చే ఎన్నికల్లో. ఇది గుర్తుపెట్టుకొని వ్యవహరించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం.